తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షతో ఇతర పార్టీల నేతలంతా టీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు పార్టీని వీడారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన గుడ్ బై చెప్పారు. పార్టీతో పాటు పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి తరపున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2 రోజుల క్రితం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన నామా నాగేశ్వరరావు ఆ తర్వాత కేటీఆర్ తోనూ చర్చలు జరిపారు. ఆయన ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో చర్చల సందర్భంగా నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ సీటు కోరినట్లుగా సమాచారం. అధిష్టానం నుంచి కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షతో ఇతర పార్టీల నేతలంతా టీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు పార్టీని వీడారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన గుడ్ బై చెప్పారు. పార్టీతో పాటు పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి తరపున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2 రోజుల క్రితం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన నామా నాగేశ్వరరావు ఆ తర్వాత కేటీఆర్ తోనూ చర్చలు జరిపారు. ఆయన ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో చర్చల సందర్భంగా నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ సీటు కోరినట్లుగా సమాచారం. అధిష్టానం నుంచి కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.